ఎర్రచందనం స్మగ్లింగ్ తరహాలో జంతువుల అక్రమ రవాణా కూడా రోజురోజుకు పెరుగుతుంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా టెక్నిక్ను తలపించేలా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న ప్రయత్నాన్ని చౌటుప్పల్ పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. నిందితుల అత్యుత్సాహానికి బ్రేకులు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం నుండి బయలుదేరిన అశోక్ లీలాండ్ వాహనం హైదరాబాద్లోని కబేలాలకు చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ రవాణా సాధారణమైనది కాదు. నిందితులు పోలీసుల కళ్ళు కప్పడానికి వాహనంలో ఒక ప్రత్యేక బాక్స్ని ఏర్పాటు చేశారు. కింది భాగంలో ఏర్పాటైన ఈ రహస్య బాక్సులో ఏకంగా 10 ఆవులను కూరారు. ఇక వాహనాన్ని తనిఖీ చేసిన అనుమానం రాకుండా ఉండేందుకు పైభాగంలో ఉల్లిగడ్డల బస్తాలు, కొబ్బరి బోండాల బస్తాలను కూడా లోడ్ చేశారు. సరిగ్గా పుష్ప సినిమాలో అక్రమ రవాణా జరిగిన పద్ధతిలోనే ఇదంతా కూడా జరిగింది. అయితే చౌటుప్పల్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతోనే ఈ కుట్ర అనేది కూడా తేలిపోయింది. ఇక పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని లోపల ఉన్న 10 గోవులను కూడా రక్షించారు. అక్రమంగా ఆవులను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆవులను హైదరాబాద్లోని గోశాలకు పంపించారు. అక్రమ జంతు రవాణాపై తమ నిఘా ఎప్పుడు ఉంటుందని, ఇటువంటి ప్రయత్నాలు చేసే వారిపైన కఠిన చర్యలు తప్పని కూడా పోలీసులు హెచ్చరించారు. అక్రమ రవాణా వార్తలతో పాటు ఇతర తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్టేస్తారు, ఒకదానికి ఒకదాన్ని కట్టేస్తారు.